హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ ఇంప్రెషన్ బ్యూటీ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ పాపది హెయిర్ స్టైల్ ఎలా వేయాలో చూపిస్తానండి. సో మనం బ్రైడల్కి కూడా ఇలాగే వేస్తాము. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా తనకి హెయిర్ పైకి పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ సవరం వేస్తున్నానండి. మనం ఫస్ట్ ఇలా సవరం వేసుకోవటం వల్ల మనకి ఫ్రంట్ హెయిర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మనము పఫ్ పెట్టినప్పుడు మీరు ఇలా గట్టిగా లాగుతూ ఉంటే ఆ పఫ్ అనేది స్లిప్ అవుతూ ఉంటుంది, మనకు మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనము ఇలా హెయిర్ వేసుకొని సవరంతో మనం ఎంత టైట్గా వేసుకున్నా కూడా ఇంక ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. సో ఇలా మనము చూడండి, నేను ఇలా సవరం తీసుకున్నాను. ఆల్మోస్ట్ తంది బాగా పెద్దగానే ఉంది సవర. సో ఈ విధంగా నేను ఫ్రెంచ్ తోటి తన సగరం అల్లేస్తున్నానండి. సో సగరం కూడా మనం పైనుంచి అల్లుకోవాలి, మనం కింద నుంచి అల్లుకుంటే అది స్లిప్ అవుతుంది. కాబట్టి ఇలా వేస్తూ ఉన్నాను. సో ఈ పాపది యాక్చువల్లీ శారీ ఫంక్షన్ అండి. సో నేను మేకప్ తంది చూపించలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో మేకప్ వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో మాత్రం ఓన్లీ హెయిర్ స్టైల్ వీడియో. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఈ విధంగా నీట్గా మనము హెయిర్ని మొత్తం కోమ్ చేసుకుంటూ అల్లుకోవాలండి. సో మీరు బ్రైడల్కి కూడా ఇలానే వేసేసేయచ్చు. హెయిర్ ఓవరాల్గా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి నేను పైన పఫ్ కూడా పెట్టేశాను. యాక్చువల్లీ అక్కడ టైం దొరకలేదు నేను వీడియో చేయడానికి. సో మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో ఇలా నేను ఆ హెయిర్ని అంతా కూడా రిమైనింగ్ హెయిర్ని అంతా కూడా ఇలా అల్లేసి నేను ట్విస్ట్ చేసి పెడుతున్నాను అండి. ఇలా పెట్టడం వల్ల మనకి ఏంటంటే వేనీస్ పెట్టినా కూడా అక్కడ గ్రిప్ ఉంటుంది. సో అలా పెట్టేసి నేను పిన్స్ పెడుతున్నాను. మనం పిన్స్ టైట్గా పెట్టేసి వేణి కుట్టేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా వేసుకోవటం వల్ల మీకు ఏంటంటే హెయిర్ మనం లాస్ట్కి పఫ్ పెడతాం కాబట్టి ఫ్రంట్ హెయిర్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో మీరు బ్రైడల్ కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ శారీ ఫంక్షన్ అమ్మాయిలకు కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ మనకు ఫ్రంట్ హెయిర్ స్టైల్ నచ్చకపోయినా కూడా మళ్ళీ ఓపెన్ చేసి వేరే హెయిర్ స్టైల్ ట్రై చేయొచ్చండి ఇలా వేయటం వల్ల. సో మనం ఫస్టే పఫ్ పెట్టేసి తర్వాత ఇలా సగం వేయటం వల్ల మనం ఫ్రంట్ హెయిర్ ఇంకా చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఇలా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ కూడా. సో ఆల్మోస్ట్ వేణి పెట్టేశానండి. తర్వాత కుట్టేస్తున్నాను. సో ఇలా కుట్టడం వల్ల ఆ వేణీస్ అనేది చాలా స్టిఫ్గా ఉంటాయి అండ్ మనకు స్లిప్ కూడా అవ్వవు అనమాట. సో నేను బ్లాక్ థ్రెడ్ తోటే కుట్టేస్తున్నానండి. సో ఇలా మనం సింగిల్ వేణీస్ తీసుకొని కుట్టేశాక ఆ థ్రెడ్స్ అన్నీ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేస్తున్నానండి.
ఇప్పుడు ఇంకొక వేని పెడుతున్నాను. సో ఇది మనం ఫస్ట్ కుట్టాం కాబట్టి సెకండ్ వేనిని మనం యూ పిన్స్ తోటి సెట్ చేయొచ్చు, ఇంకా అది మనకు స్లిప్ అవ్వదు. ఇది అండి ఓవరాల్ తన పూల జడ కంప్లీట్ అయిపోయాక సో మేకప్ ఫ్రంట్ లుక్ ఈ విధంగా వచ్చిందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.